నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకోమోటర్ డిజబిలిటీ సంస్థ అందిస్తున్న బ్యాటరీ ట్రైసైకిల్ దివ్యాంగులు సద్వినియోగించుకోవాలని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామం రాయుడుపాలెంలో గల ఉమా మనోవికాస కేంద్రంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకోమోటర్ డిజబిలిటీ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బ్యాటరీ ఫిట్టెడ్ ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, పలు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఉమా మనోవికాస కేంద్రం అడ్మినిస్ట్రేటర్ నారాయణరెడ్డి అధ్యక్షత వహించగా డిఆర్డీఏ పీడీ రమణి ముఖ్య అతిథిగాను, డిజైబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ పాటంశెట్టి నారాయణమూర్తి విశిష్ట అతిథిగాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకోమోటర్ డిజబిలిటీ సంస్థ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఆరూప్ కేఆర్ ఘోష్, ఆక్యుపేషన్ థెరపిస్ట్ అభిమన్యు, కేఆర్ సింగ్ ఫిజియోథెరపిస్ట్ ఆరాగ్య, నంది ఉమా మనోవికాస కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు డిఆర్డీఏ పీడీ రమణి, డిజైబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ పాటంశెట్టి నారాయణమూర్తి, ఎస్పీ రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం 86 మంది దివ్యాంగులకు అందించిన బ్యాటరీ ఫిట్టెడ్ ట్రైసైకిల్స్ ను లబ్ధిదారులు సద్వినియోగించుకోవాలన్నారు. అనంతరం అతిథులు డిఆర్డీఏ పీడీ రమణి, పాటంశెట్టి నారాయణమూర్తి, అరూప్, అభిమన్యు, ఆరాగ్యలను ఉమా మనోవికాస కేంద్రం యాజమాన్యం సాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమా మనోవికాస కేంద్రం సిబ్బంది, బీఎడ్ విద్యార్థులు పాల్గొన్నారు. యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదంతా కూడా బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఉంటాయి. అలాగే మీకు పదే పదే ఎవరు ఎక్కువ దీన్ని ఏదైతే ఇప్పుడు మీ వస్తువు తీసుకున్నారో అది ఆన్లైన్లో ఇండియా లెవెల్లో మొత్తం కూడా ఉంటుంది. మీకు ప్రజెంట్ క్యాంప్కి వెళ్ళినా కూడా ఆల్రెడీ మీకు ట్రైసైకిల్ వచ్చేసింది, వచ్చేసి అని చెప్తారు. ఇప్పుడు యూడిఐడి కార్డు ద్వారా ఆన్లైన్లో ఎప్పుడు తీసుకుంది, ఎక్కడెక్కడ తీసుకుంది అని చెప్పి క్లియర్గా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా శ్రద్ధగా వాడుకోవాలని కోరుకుంటూ దీనికి మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిస్ట్రిక్ట్ డిజబిలిటీ రిహాబిలిటేషన్ సెంటర్ ఈ కాకినాడ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆధ్వర్యంలో, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ అండ్ అలింకో సంస్థ ఏదైతే నేషనల్ జరుగుతుందో ఆ సంస్థ ద్వారా వీటన్నిటిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది. మనకి ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహించేటప్పుడు దివ్యాంగులందరూ కూడా ఆ గ్రీవెన్స్కి వచ్చి మాకు ఈ పరికరం కావాలని, ఉపకరణం కావాలని ప్రతి సోమవారం గ్రీవెన్స్లో కొంతమంది వచ్చి పోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోని కూడా ఒక క్యాంప్ ఒకటి నిర్వహించమని చెప్తే మనము లాస్ట్ 2 నుంచి ఆగస్టు 2 నుంచి రేపటి వరకు 9 వరకు కూడా నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో మనం కూడా ఒక క్యాంపులు నిర్వహించి అందులో గుర్తించడం జరుగుతుంది. ఇది అలాగే ఈ మన ఉమా ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా గత సంవత్సరం డిడిఆర్సి ద్వారా గుర్తించి ఎన్ఐఎల్డిఏ వారితో సహకారంతో ఈ రోజున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనం గుర్తించిన వాళ్ళకి 1 నెల 15 రోజులు 2 నెలల్లోనే రావడం జరుగుతుంది. అంటే మధ్యలో ఎలక్షన్ రావడం వల్ల వీళ్ళకి కొంచెం లేట్ అయ్యింది. దయచేసి దివ్యాంగులందరికీ విన్నపం ఏంటంటే మీకు ఇచ్చే ఈ ఉపకరణాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి, ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలని అందరికీ కోరుకుంటూ, అదే మీరు మళ్ళీ ఈసారి దీన్ని తీసుకున్నాక 5 సంవత్సరాల వరకు మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి దీంట్లో మళ్ళీ వేరే రకంగా చెట్టు మార్గాలు లేకుండా ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, రెగ్యులర్గా మేము స్పందనకి అటెండ్ అయినప్పుడు చూస్తూ ఉంటాం. అంటే దీని గురించి వెయిట్ చేసే వాళ్ళ సంఖ్య చాలా మంది ఉంటారు, రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మీకు ఫస్ట్ లిస్ట్ డిజర్వ్ క్యాండిడేట్స్ కింద మీకు రావడం అన్నది చాలా మంచి అవకాశం కింద నేను అనుకుంటున్నాను. దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుని తర్వాత మీతో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కూడా తెలియజేయండి. ఆల్రెడీ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం కాబట్టి రేపటి వరకు అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే డిజర్వ్ క్యాండిడేట్స్ అందరికీ ఈసారి తొందరలోనే, ఇప్పుడు కొంచెం లేట్ అయినా తొందరలోనే అందించాలని అందరూ